తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు తీర్పు తర్వాత హత్య జరిగిన ప్రాంతం పైన కూడా చర్చ జరుగుతోంది. ఇకపోతే అమృత, ఎవరైతే అమృత ఉన్నారో ఈ కేసులో మొత్తంగా మొదటి బాధితురాలని చెప్పాలి. అమృత ఇటు ప్రేమించిన భర్తను కోల్పోయింది, అటు తనను ప్రేమించిన తండ్రిని కోల్పోయింది. ఇద్దరిని కోల్పోయింది అమృత. ప్రస్తుతం అమృత నిజానికి అమృతనే మొదటి విక్టిమ్ అవ్వాలి. వాస్తవానికి ఆ రోజు ఏం జరిగింది? సెప్టెంబర్ 14, 2018 తేదీన ఆ రోజు ఏం జరిగింది? మిర్యాలగూడలోని జ్యోతి హాస్పిటల్ దగ్గర సుభాష్ శర్మ అనే ఒక కిరాయి కిల్లర్, ఒక కిరాయి హంతకుడు ప్రణయ్ని ఎలా చంపాడు? వివరాలన్నింటినీ మనకు అందించడానికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి మా ప్రతినిధి నిరంజన్ ప్రస్తుతం మిర్యాలగూడలోని జ్యోతి హాస్పిటల్ ముందు ఉన్నాడు. నిరంజన్, ప్రస్తుతం మీరున్న ప్లేసు ఇదే. ఇవాళ మొత్తం కేసులో సంచలనాత్మకమైన తీర్పుకు కారణమైన ప్లేస్ ఈ ప్లేస్లోనే ప్రణయ్ హత్య జరిగింది. అసలు ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి? దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ చూస్తావా? ఓకే, తిరుమల 2018 జనవరిలో చిన్ననాటి స్నేహితులైన ప్రణయ్, అమృతలు చిన్ననాటి నుంచి కూడా స్నేహితులు. వాళ్ళ స్నేహము వారితో పాటే పెరుగుతూ ప్రేమగా మారింది. సో ఆ ప్రేమనైతే మారుతీరావు, అమృత తండ్రి ఉన్నాడో మారుతీరావు అయితే ఒప్పుకోలేదు. కారణం కులాలు వేరు కావడం. దళితుడైన ప్రణయ్కి తన కూతురుని ఇచ్చేయలేదు. లేక కలిగిన సంతానం అలార ముద్దుగా పెంచుకున్నాను. సో తన స్థాయికి తగ్గిన విధంగా కూడా నేను పెద్ద ఇంటి సంబంధం చేస్తానే ఉద్దేశంతో, అదేవిధంగా సామాజిక వర్గాలు వేరవడంతో అయితే అమృత ఎట్టు పరిస్థితులు ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రులను తన ఎంతో అలార ముద్దుగా పెంచుకునే తల్లిని కాదనుకున్న అమృత 2018 జనవరిన అయితే ప్రణయ్ని వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే వారి 5-6 నెలల పాటు వాళ్ళ సాంసారిక జీవితం నడిచింది. అయితే ఈలోపు ప్రెగ్నెన్సీ రావడము 2018 సెప్టెంబర్ 14వ తారీఖు రోజు మన వెనకాల ఉన్న ఏదైతే ఘటన జరిగిందో, వెనకాల ఉన్నది మిర్యాలగూడలోని జ్యోతి హాస్పిటల్. ఈ జ్యోతి హాస్పిటల్ దగ్గరికి ఆమెను జనరల్ చెకప్ కోసం ఇక్కడ వైద్యురాల వద్దకు తీసుకువచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఇక్కడే మాటు వేసిన సుభాష్ శర్మ, ఏదైతే ఏటుగా ఉన్నాడో బీహార్కి చెందిన వ్యక్తి సుభాష్ శర్మ, ఏదైతే ఈ రోజు న్యాయస్థానం ఉరిశిక్ష విధించిందో అతనే ఇక్కడ ఒక వేట కొడవలతో అతి దారుణంగా వెనకాల నుంచి వచ్చి వేటు వేసి అక్కడికక్కడే తీవ్రంగా కిరాతకంగా చంపిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఘటనను భయపడిన అమృత, అదేవిధంగా ప్రణయ్ తల్లి ఇద్దరు కూడా హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ దాక్కున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే ఏదైతే సుభాష్ శర్మ హత్య చేసిన తర్వాత ఈ హాస్పిటల్ పక్కనే అప్పటికే ఆటోలో మాట వేసి ఉన్న ఏదైతే మిగతా నిందితులు ఈరోజు శిక్ష పడ్డవారు ఉన్నారో బారీ ఏదైతే నల్గొండ చెందిన రౌడీ షీటర్ బారీ, అదేవిధంగా అఫ్జల్, ఇతను ఐఎస్ఐ తీవ్రవాదిగా కూడా గతంలో పోలీస్ రికార్డులో ఇతని పేరు నమోదైంది. వీళ్ళందరూ కూడా వెంటనే సుభాష్ శర్మను ఆటోలో తప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి కూడా దాదాపు సుదీర్ఘంగా విచారణ తర్వాత దాదాపు పోలీసులు అయితే 84 పేజీల ఛార్జ్ షీట్ అయితే న్యాయస్థానానికి సమర్పించారు. అప్పటి నుంచి కూడా కేసు దాదాపు 7.5 సంవత్సరాలుగా కేసు విచారణ కొనసాగుతా ఉంది. కోర్టు కూడా దాదాపు 102 మంది సాక్షులను విచారించిన అనంతరం ఈ రోజు తుది తీర్పు ఇచ్చింది. వాస్తవానికి ఈ మర్డర్ స్కెచ్ కి మొదటి కారణం ఎవరు? మారుతీరావు వల్లే ఈ మర్డర్ స్కెచ్ జరిగిందా, లేకపోతే ఇంకెవరైనా దీని వెనకాల ప్రోద్బలం ఉందా? మారుతీరావు తన పరువు కోసమే ఈ హత్యకి పూనుకున్నారా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా ఈ కేసులో? ఖచ్చితంగా మారుతీరావు స్వార్థము, అదేవిధంగా కులాహంకారమే దీనికి మొత్తం హత్యకు కారణంగా తెలుస్తా ఉంది. మొత్తంగా మారుతీరావు ఏదైతే మిర్యాలగూడ పట్టణంలో ఒక బడా ఆర్థిక వేత్తలలో మారుతీరావు కూడా ఒకడు. దాదాపు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఇంకా రాజకీయ పార్టీ ఏదున్నా కూడా తనకు పలుకుబడితో ఇక్కడ పెత్తనం చెలాయించేవారు. సో అటువంటి మారుతీరావు తనకు లేక కలిగిన అమృతపై విపరీతంగా ఏకైక కుమార్తె అమృతను చిన్నపాటిని కూడా అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు. సో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమార్తె తన పరువుకు భంగం కలిగించడమే కాదు, ఆ దళిత యువకుడిని ప్రేమించి పెనడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మారుతీరావు సహించుకోలేకపోయాడు. సో దీంతో పాటు ఇదో కారణం అయితే, ఏదైతే వివాహం చేసుకున్న 2018 జనవరిలో వివాహం చేసుకున్న అమృత ప్రణయ్లు ఇక్కడే మిర్యాలగూడ పట్టణంలోనే ఉంటూ ఇక్కడే రిసెప్షన్ నిర్వహించుకోవడం, దానికి పెద్ద ఎత్తున మిర్యాలగూడ వాసులందరూ కూడా పిలుచుకొని పెద్ద ఎత్తున కూడా ఒక అడావుడి తీసడంతో ఇంకా తట్టుకోలేని మారుతీరావు ఇక
ఇతన్ని మా ప్రణయ్ని హత్య చేయడమే నా కూతురు తన వద్దకు వచ్చే మార్గమని గ్రహించాడు. సో ఇదంతా దారుణానికి ఒడిగట్టాడు. సో ఈ నేపథ్యంలోనే మారుతిరావు అయితే 2020 సంవత్సరంలో ఒక ఏవన్ గా ఉన్న మారుతిరావు 2020 సంవత్సరంలో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ లాడ్జ్ లో సూసైడ్ చేసుకున్నాడు. అనంతరం A2 అయితే సుభాష్ శర్మ ఉన్నాడో, అదేవిధంగా A3 అబ్దుల్ బారీ, A4 అఫ్జల్ గోరి, విధంగా దీంతో పాటు మరో శివ, నవీద్ అనే వాళ్ళు అదేవిధంగా ఆ దీనికి ప్రత్యక్షంగా సహకరించారు. మారుతిరావుతో పాటు పోలీసులు ఛార్జ్ షీట్ లో నమోదు చేశారు. శ్రవణ్, అదేవిధంగా అమృత బాబాయ్ ఉన్నాడు, ఇతను వీళ్ళందరినీ కూడా నిందితులను చేసి ఈరోజు కోర్టు అయితే వాళ్ళని, న్యాయమూర్తి అయితే వాళ్ళని దోషులుగా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఇదంతా ఇదంతా చూసుకుంటే కనుక ఈ మొత్తం ఇందులో ఒక బాధితురాలుగా మారిపోయింది కనుక ఇటు తనకు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన తన తండ్రిని కోల్పోయింది అమృత. అదేవిధంగా తను ఇంకా ప్రాణం కంటే తన కులాలను కాదని, అంతస్తులను కాదని, ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్ని కూడా కోల్పోయి మొత్తం ఎపిసోడ్ లో మొత్తం అమృత ఏకాకిగా నిలిచిపోయిన పరిస్థితి. కానీ అమృత ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి, సొంత కుటుంబ సభ్యుల నుంచి కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అమృత వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి అమృత ఇవాళ రాకపోవటాన్ని కూడా ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా తెలుస్తోంది. అమృత అనారోగ్యంగా ఉందనే సమాచారం ఉంటుంది, హైదరాబాద్లో ఉందనే సమాచారం ఉంది. ఇంతకీ శ్రవణ్ కుటుంబ సభ్యుల వెర్షన్ ఏంటి? ఎందుకు శ్రవణ్ కుటుంబ సభ్యులు ఇంతలా బాధపడుతున్నారు? ఈ మొత్తం హత్య వ్యవహారంలో శ్రవణ్ పాత్ర ఉందని పోలీసులు స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు ఇంతలా వ్యతిరేకిస్తున్నారు? అమృత పైన ఎందుకు ఇంతలా నిందలేస్తున్నారు? అయితే ఘటన జరిగినప్పటి నుండే కూడా అమృత పదే పదే తన బాబాయ్ శ్రావణ్ హస్తం ఉంది, శ్రావణ్ ప్రణయ్ని చాలా సార్లు బెదిరించారు, చంపుతానని బెదిరించారని కూడా పదే పదే ఆరోపణ చేసింది. దీంతో సీరియస్గా తీసుకున్న పోలీసులు ఇక్కడ శ్రవణ్ కూడా అదుపులో తీసుకున్నారు. శ్రవణ్ కూడా నిందితుల లిస్టులో చేర్చి ఒక విచారణ అయితే కొనసాగించారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే మారుతిరావు అలాంటి వ్యక్తి కాదు. మారుతిరావు కూడా ఇక్కడ సూర్యాపేటలో పలుకుబడి ఉన్న కొద్ది మంది వ్యక్తుల్లో మారుతిరావు కూడా ఒకరు. అటువంటప్పుడు మారుతిరావును కాదని మారుతిరావు తమ తమ శ్రావణ్ ఎవరైతే ఉన్నారో, శ్రావణ్ మారుతి బాబాయ్ కుటుంబ సభ్యులు ఉన్నారో ఆరోపిస్తున్నారో, శ్రవణ్ కుటుంబ సభ్యులు అయితే మారుతిరావు చేశాడు తప్ప తమకు ఎటువంటి సంబంధం లేదు, కాకపోతే ఎప్పుడైనా మాట సాయం చేశారు, కాకపోతే తమ కుటుంబ సభ్యులతో చెప్పుకొని మారుతిరావు ఏడ్చాడని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇదంతా తమ శ్రవణ్ కు చుట్టుకోవడంతో వాళ్ళ కూతురు, అదేవిధంగా వాళ్ళ వైఫ్, భార్య, వాళ్ళందరూ కూడా ఈ రోజు కోర్టులోనే పెద్ద ఎత్తున కూడా ఒక ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఇటు పోలీసులను, మీడియా వల్లే ఇది జరిగింది. అదేవిధంగా పోలీసులు బలవంతంగా ఏదైతే వైట్ పేపర్లపై సంతకాలు చేయించుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అని కూడా మొత్తం కూడా ఒక పెద్ద ఆరోపణ అయితే చేసింది. ప్రస్తుతం కూడా వాళ్ళైతే సీరియస్ గా ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళైతే సీరియస్ గా కసుబుసుమన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మాకు శ్రవణ్ కు ఏం పాపం తెలియదు, అనవసరంగా ఇక్కడ జీవిత ఖైదు అనుభవించి జీవిత ఖైదు శిక్ష పడడం మా కుటుంబానికి తీరైన లోటు. ఇంకా వాళ్ళకు కూతురు కూడా ఉంది, వివాహం కావాల్సిన కూతురు ఉంది. ఇప్పుడు వాళ్ళ కూతురు పరిస్థితి నిన్న జైలుకి వెళ్తే అని కూడా వాళ్ళకు తీవ్ర ఆందోళన అయితే ఇదంతా మొత్తం కూడా అమృత వల్లే జరిగిందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే శ్రావణ్ హస్తం కూడా, మారుతిరావు కూడా శ్రావణ్ కూడా పలుమార్లు ప్రణయ్ అయితే గతంలో బెదిరించాడనేది వాస్తవం. కాకపోతే ఈ హత్యలో శ్రావణ్ ప్రణయం ఉందా లేదా అనేది అది మాత్రం న్యాయస్థానమే తెలవాలి. కానీ న్యాయస్థానం కూడా శ్రావణ్ అయితే దోషిగా ప్రకటించి ఆయన కూడా జీవిత ఖైదు విధించిన పరిస్థితి. నిరంజన్, ప్రస్తుతం మీరు హాస్పిటల్ దగ్గర ఉన్నారు, జ్యోతి హాస్పిటల్ దగ్గర. మిగతా మీడియా మిత్రులు కూడా అక్కడ కనిపిస్తున్నారు. జ్యోతి హాస్పిటల్ దగ్గర అసలు ఏం జరుగుతుంది? అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా గుర్తు చేసుకుంటారా ఆ రోజు సంఘటనని? ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైతే ఆ రోజు జరిగిన విషయము రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఏదైతే ప్రణయ్ని హత్య చేస్తున్న విజువల్స్ ఆసుపత్రిలోని సీసీ కెమెరాలో రికార్డు కావడమే ఇక్కడ ఈ కేసుకు హైలైట్ గా అయింది. ఈ సీసీ కెమెరా దృశ్యాలు, హత్య చేస్తున్న సుభాష్ శర్మ ప్రణయ్ని హత్య చేస్తున్న సీసీ కెమెరా దృశ్యాలు నిమిషాల వ్యవధిలోని దేశం అంతా పాకిపోవడం, కొత్తగా రాష్ట్ర మీడియానే కాదు నేషనల్ మీడియా కూడా దీనిపై పెద్ద ఎత్తున వార్తా ప్రసారం చేయడంతో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అయితే మొత్తం కూడా జ్యోతి హాస్పిటల్ ఒకవేళ సీసీ ఫుటేజ్ దొరకపోయి ఉంటే వీళ్ళకు నిందితులకు శిక్ష పడేది కాదు. సో జ్యోతి హాస్పిటల్లో సీసీ కెమెరా విజువల్ ఈ కేసుకు ప్రధాన సాక్ష్యంగా నిలిచాయి. పోలీసులు కూడా అదే సబ్మిట్ చేసిన పరిస్థితి ఉంది. సో జ్యోతి హాస్పిటల్ వైపే అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. జ్యోతి హాస్పిటల్లో ఆ రోజు సీసీ కెమెరాలో హత్య చేస్తున్న విజువల్స్ దృశ్యాలు అయితే రికార్డు కాకపోతే కేసు ఇంతవరకు వచ్చేది కాదు. మారుతిరావు తన పలుకుబడితో ఎలాగైనా కేసు నుంచి బయట పడేవాళ్ళని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరోవైపు జ్యోతి హాస్పిటల్ ఇప్పుడు ఈ మొత్తం కూడా జ్యోతి హాస్పిటల్ సీసీ కెమెరా ద్వారానే న్యాయం జరిగింది. ప్రణయ్ కుటుంబ సభ్యులకని కూడా ఒక
వాదనలు కూడా ఇక్కడ వినిపిస్తా ఉన్నాయి. మొత్తం కూడా జ్యోతి హాస్పిటల్ వైపే చుట్టే చర్చ అయితే కొనసాగుతా ఉంది మిర్యాలగూడలో. ప్రస్తుతం మిర్యాలగూడలో ఉన్న పరిస్థితి జ్యోతి హాస్పిటల్ దగ్గర కూడా కొంత హడావిడి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రణయ్ హత్య కేసు మామూలు హత్య కేసు కాదు. 2018 సెప్టెంబర్ 14వ తేదీన సంచలనం సృష్టించిన హత్య కేసు. ఈ హత్య కేసులో నిందితుడు ప్రణయ్ని ఎలా హత్య చేస్తున్నాడు అనే వీడియో జ్యోతి హాస్పిటల్ సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. ఇవాళ ఇంత పెద్ద 600 పేజీల ఛార్జ్షీట్ కావచ్చు, లేకపోతే 102 మంది సాక్షులను విచారించడానికి కారణం కూడా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అయింది. అప్పటికే మారుతిరావు, ఎవరైతే అమృత తండ్రి మారుతిరావు ఉన్నారో, మారుతిరావు పలుకుబడి కలిగిన వ్యక్తి, రియల్టర్. అట్లాగే మారుతిరావు తమ్ముడు శ్రవణ్ కూడా పలుకుబడి కలిగిన వ్యక్తి. వీళ్ళు మారుతిరావు హత్య తర్వాత ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ హత్యకు పాల్పడినట్టుగా పోలీసుల ముందు గతంలో ఒప్పుకున్నారు. ఆయన ఈ ప్రస్తుతం ఆయన మరణించారు. ఆయన ప్రస్తుతానికి లేరు. మార్చి 2020లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అయితే పోలీసుల ముందు మాత్రం తను మేనేజ్ చేయొచ్చు అని ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ జ్యోతి హాస్పిటల్ దగ్గర రికార్డ్ అయిన సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం ఈ కేసును మలుపు తిప్పింది. ప్రణయ్ నిందితులకి ఇవాళ శిక్ష పడేలా చేసింది. ఇది మిర్యాలగూడ నుంచి అందుతున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.